హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీరు మనమైతే ఇప్పుడు S2 థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రావడానికి కారణం ఏందయ్యా అంటే మన స్నో అన్న మన విష్ణు అన్న సినిమా కన్నప్ప అయితే రిలీజ్ అయ్యా ఈరోజు. నాయన దీనికోసం విష్ణు అన్న ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారా, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారా, మోహన్ బాబు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారా, ఇంకా చాలా మోహన్ లాల్ బాబా చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారయ్యా. దాంట్లో భాగంగానే మనం ఇక్కడైతే S2 దగ్గర అయితే ఉన్నాము. దీని కాంపిటీషన్ అయితే భయంకరంగా ఉంది ఇక్కడ. ఖచ్చితంగా చూద్దాం, రివ్యూ ప్రతి ఒక్కరిని అడిగేద్దాం రండి. సినిమా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ బోరింగ్, సెకండ్ హాఫ్ బాగుంటది. సూపర్ గా ఉంటుంది. ప్రభాస్ ఎంట్రీ, ప్రభాస్ యాక్షన్ గానీ, డైలాగ్స్ గానీ సూపర్ గా ఉంటాయి. కను విందుగా ఉంటుంది సినిమా. సినిమా ఉంది కదా, ఇంకా అప్పుడే వచ్చేస్తుండవా? ప్రభాస్ అన్న ఎంట్రీ ఇచ్చాడు, అదిరిపోయింది. బాగా సూపర్ అన్న. సినిమా మొత్తానికి ఏమంటారు? సినిమా బాగుంది, బాగుంది. చూడొచ్చు అన్న ఫ్యామిలీ. మొత్తం మల్టీ స్టార్ మొత్తం దిగారు కదా సినిమాలో. అందరూ దిగారు. ప్రభాస్ అన్న మటుకు సూపర్. ప్రభాస్ అన్న ఎంట్రీ కోసం వెళ్ళాం. అంతేనా? మీరు చెప్పండి, ఎటం సినిమా? ప్రభాస్ కోసమే వచ్చారు మీరు? ప్రభాస్ అన్న కోసం వచ్చారు? ప్రభాస్ ఏమైనా సినిమా లేదు అసలు చూడబడలే. విష్ణు ఎట్ట చేశారు యాక్టింగ్? పర్వాలేదు, బాగానే చేశారు. మోహన్ లాల్ గారు ఆయన కూడా పర్వాలేదు, ఎవరి క్యారెక్టర్ న్యాయం చేశారు. మోహన్ బాబు ఆయన క్యారెక్టర్ కరెక్ట్ చేశారు. ప్రభాస్ ఎంటర్ అయిన దానికి కొంచెం బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదు, అంతే పెద్ద సినిమా ఏం కాదు. డబ్బులకు న్యాయం జరిగిందా లేదా? అదే జరిగింది. సూపర్ అన్న. సెకండ్ హాఫ్ నుంచి మామూలుగా లేదు అసలు. ప్రభాస్ ఎంట్రీ వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ ప్రభాస్ వచ్చిన నుంచి హైలైట్ సినిమా. సూపర్. ప్రభాస్ కళ్ళు రాజును చూడడానికి సైనికులు వస్తారేమో కానీ ప్రభాస్ చూడడానికి ఒక 15 నిమిషాల్లో ఇంత సైన్యం వెయిట్ చేస్తుంది. మామూలుగా లేదు అసలు. ఇంత అసలు వేరే లెవెల్. సూపర్. ప్రభాస్ అని తప్ప సినిమా ఏం లేదు, వేస్ట్. ప్రభాస్ ఒక్క 10 నిమిషాలు వెళ్ళాలంటే ప్రభాస్ వరస్ట్ సినిమా. వరస్ట్. ప్రభాస్ సూపర్ యాక్టింగ్. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చినప్పుడు బాగుంది, టైం చదివిపోయింది. సూపర్ అంతే. ఫస్ట్ హాఫ్ పేదోళ్ళకి తీయండి సినిమా. పర్లేదు. సూపర్. ప్రభాస్ ఎంట్రీ సినిమా మా సినిమా ఏం నచ్చింది సినిమాలో? ప్రభాస్ అన్న ఎంట్రీ, మ్యూజిక్. మూవీ చాలా బాగుంది. ప్రభాస్ కోసం సినిమా వచ్చాను, చాలా బాగా యాక్ట్ చేశారు. మంచి విషయాలకి ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ ఉన్నా థియేటర్లో ప్రతి 10 నిమిషాలకి టీలు కాఫీలు అరేంజ్ చేయాలి. సినిమా ప్రభాస్ ఆస్కార్ ఇచ్చండి. యాక్టింగ్ మామూలుగా చేయాలి, తోలుగా చేసిండు. ప్రభాస్ బాగున్నాడు. అందరూ బాగుండాలి. ప్రభాస్ కోసం చూడొచ్చు అంతే. విష్ణు సినిమా లాగా ఎప్పుడు లాగా చాలా బాగుంది. కన్నప్ప సినిమా అయితే సూపర్ గా ఉంది. అసలు మంచు విష్ణు యాక్టింగ్ వేరే లెవెల్. శివతాండ ఆడిస్తారు లోపలైతే మాత్రం. ప్రభాస్ అనేది చించేశాడు యాక్టింగ్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తా ఉంటే ఒక్కొక్కరికి ఇవ్వండి, గూస్ బంప్స్ వస్తాయి. మామూలుగా రావు. సినిమా ప్రభాస్ ఉన్నంతే బాగుంది సినిమా, అంతే. సినిమా బాగలేదు అసలు. రెబల్ స్టార్ ప్రభాస్ కోసం దేవుడు సినిమా అన్నారు. మొత్తం రొమాన్స్. ప్రభాస్ ఒక్కరి కోసమే వచ్చాం సినిమాకి. ఫస్ట్ హాఫ్ బాగా, సెకండ్ హాఫ్ సినిమా సంపేశాడు ప్రభాస్. మోహన్ బాబు ఎంత డబ్బులు పెట్టుకున్నాడో దానికి డబ్బులు వచ్చేస్తుంది. ఏ ఇబ్బందిలా సినిమా చింపేశాడు. ప్రభాస్ 30 నిమిషాలు రికార్డ్ అంతే. ప్రభాస్ కోసం వచ్చే సినిమాకి ప్రభాస్ కోసం సినిమా బాగుంది.
విష్ణు బాగా చేశాడు, సూపర్ సినిమా. అన్నా నమస్తే అన్న. ప్రభాస్ 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 సూపర్. ఏం పరిస్థితి గుమ్ముకి వెళ్ళిపోతా ఉన్నారా? ఎటన్ సినిమా దేవుని 500 కోట్ల పక్క ప్రభాస్. జై ప్రభాస్. ఎటన్ మా సినిమా రెబల్ స్టార్. రెబల్ స్టార్. నాన్ ఎంట్రీ రెబల్ ఎంట్రీ. అద్దరు ఆటన. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సూపర్. సెకండ్ హాఫ్ ఒకటే చూడండి. రాజ్ ఎంతసేపు ఉన్నారు రాజే. ఇట్టా ఎంత 100 రోజులా? అంత లేదునా, పాపం వాడు ఎక్స్పెక్ట్ చేసిన బాగానే వచ్చింది. ఓకే సారీ అన్న ప్రభాస్ అన్న అల్లాడిచ్చాడు. మనోజ్ అన్న విష్ణు అన్న మాత్రం ఎమోషనల్ సీన్స్ సూపర్ చేశాడు. శివుడు క్యారెక్టర్ అంతా సెట్ అయింది, సూపర్గా ఉంది. అందరూ ఎంజాయ్ చేసి ఫ్యామిలీకి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ అన్న. మా ఎటన్ మా సినిమా ప్రభాస్ అన్న ఎంట్రీ 3000 కోట్లు పక్కా అన్న. ఏంది నా నిజం చెప్పా? నిజంగా సూపర్. కల్లో విష్ణు కల్లో అదంతా. విష్ణు కల్లో బాగుంది. బాగుందన్న. ప్రభాస్ కోసం బావచ్చు. సినిమా లేపడం కాదు, వన్ మ్యాన్ షో అంతే. సూపర్. ప్రభాస్ సూపర్ చేశాడు, క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. విష్ణు కెరియర్ లో 30 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. ఇంతవరకు ఎక్కడ లేదు కూడా, చేయలేదు కూడా అతను. సూపర్ ఉంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ అనేది బాగలేదు జెన్యున్ గా. ఓకే బ్రో, సూపర్ బ్రో, భలే చెప్పావు. బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ డల్ ఉంది అంటే క్యారెక్టర్ కోసం కొంచెం అన్ని చూపించాలి కదా, అందుకని సెకండ్ హాఫ్ కూడా సూపర్. ప్రభాస్ వచ్చిన నుంచి అదే క్లైమాక్స్ అన్న పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందంట 30 నిమిషాలు. బాగా చేశాడు. ఆ సినిమా అంతా యావరేజ్. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ బాగుంటుంది. ప్రభాస్ వచ్చిన కానీ లాస్ట్ 20 నిమిషాలు తెమ్ము రేపద్ది. అరుపులే అరుపులు. పాపం మంచి విష్ణుని యాక్సెప్ట్ చేయలేకపోతాను నా హీరోగా. ఎందుకు నా బాగా చేశాడంట కదన్నా? బాగానే చేశాడు, కాకపోతే వాడు ట్రోల్స్ వల్ల యాక్సెప్ట్ చేయలేకపోతాను. కాదు, నిన్న కూడా చెప్పాడు మన ప్రభాస్ వచ్చిన 5 నిమిషాలు బాగుందన్న. బాగుంది. సూపర్ అన్న, థ్యాంక్ యూ. మనం చూస్తుంటే స్క్రీన్ మీద దేవుణ్ణి చూసినట్టుంది. మూవీ టీం మొత్తం ప్రభాస్ అని మీద ఆధారపడింది. నమ్మకాన్ని వృధా చేయాల అన్న. ఒంటి చేత్తో మూవీని మొత్తం తీసుకొని వచ్చేసాడు. ప్రభాస్ అన్న మొత్తం సినిమా లేపాడు అంతే. గాడులకే గాడు ప్రభాస్ గాడు. అనిపించింది సినిమా నీకు? కన్నప్ప మూవీ విషయానికి వస్తే జెన్యున్ గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అనేది బాలేదు, అంతగా లేదు. సెకండ్ హాఫ్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభాస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాడు అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది. కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. డైలాగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, కెరియర్ ఏది విష్ణు కెరియర్లో లాస్ట్ 30 మినిట్స్ టు 40 మినిట్స్ అంత ఇంతవరకు ఎక్కడ చూడలేదు. చేయిస్తాడో చేయడో తెలియదు కానీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు కన్నప్పలో హీరో విష్ణు అంటారా ప్రభాస్ అంటారా? అల్టిమేట్లీగా చెప్పాలంటే విష్ణునే, కానీ విష్ణుని ఈ కన్నప్ప విషయాన్ని మూవీని మటుకు నిలబెట్టిన మటుకు ప్రభాస్. సింగిల్ హ్యాండ్ లేపేశాడు అంటావా? సింగిల్ హ్యాండ్ కాదు, డైనోసార్ వచ్చింది, ఎనిమల్ ఫారెస్ట్ ని మొత్తం షేక్ చేసి వదిలేసింది. అంతేనా? అంతే, ది బెస్ట్ ఇచ్చాడు. అల్టిమేట్ గా చెప్పాలంటే ఓకే మూవీ. ఓవరాల్ గా మొత్తం కన్నప్ప మూవీ క్యాస్ట్ మొత్తం పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంది బ్రో? ప్రభాస్ది కాకుండా ఎవరిది బాగుందంటే విష్ణుది. లాస్ట్ లో విష్ణుది బాగుంది. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ ఓకే ఓకే అన్నట్టుంది. ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి కదా. అక్షయ్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నారు, మోహన్ లాల్ అంటే జస్ట్ క్యామెరా టైప్ లో వచ్చాడు. అతను కూడా చాలా సర్ప్రైజింగ్ ఉంటది. కాకపోతే ఏంటంటే ఓవరాల్ చెప్పుకోవాలంటే ఎక్కువ లెంత్ ప్రకారం కానీ, సినిమా ప్రకారం కానీ, పర్ఫార్మెన్స్ ప్రకారం చెప్పుకోవాలంటే విష్ణు, ప్రభాస్ అన్న. అయ్యా, నేను ఇప్పటి వరకు చాలా మూవీకి రివ్యూలు చేశా, కానీ ఈ కన్నప్ప మూవీకి రివ్యూ చాలా అంటే చాలా వెరైటీగా ఉంది. ఏంటంటే ఇక్కడ హీరో మంచి విష్ణువా ప్రభాస్ అర్థం కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఒకరేమో ఫస్ట్ హాఫ్ బాగుంది అంటారు, ఇంకొకరు సెకండ్ హాఫ్ అంటారు. చాలా రకరకాలుగా ఉంది. కాబట్టి ఏం మీరు నమ్మకుండా ఫస్ట్ వెళ్ళి సినిమా అయితే చూసేయండి. దాంట్లో మన ప్రభాస్ అయితే సింగిల్ హ్యాండ్తో లేపేశారు అంటున్నారు. ఇంకా మీ ఒపీనియన్ ఎట్టుంటుందో సినిమా వెళ్ళి చూసేయండి ఖచ్చితంగా. కన్నప్ప అయితే ఒక డివోషనల్గా, ఒక మైథాలజీ సినిమా అయితే కాదని అయితే విష్ణు అయితే ఇంటర్వ్యూలో చెప్పేశాడు. కాబట్టి ఈ సినిమా అయితే పక్కా అయితే మిస్ కాకుండా చూడండి. ఓకే, నెక్స్ట్ మూవీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసి